ఏమైందిరా సార్ అర్జెంట్గా రమ్మను? నా లవర్ నా డబ్బులంతా దొబ్బేసి బ్రేకప్ చెప్పింది మావా. ఈ జనరేషన్ లో లవ్ అనేది ఒక స్టాక్ మార్కెట్ లాంటిది. ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు. యు లాస్ ఇట్ మ్యాన్. తుత్తలోడా లవర్ దగ్గర మనం పెట్టుకోవాలి కానీ మన లవర్కి పెట్టకూడదురా. ఇప్పుడు ఏంటి నువ్వు పెట్టిన డబ్బు నీకు కావాలి అంతేనా? అంతే మావా. లవర్ ఇంటికి దొంగతనానికి పోదాం. నీ దగ్గర దొబ్బేసిందంత ఎత్తుకొచ్చేద్దాం పదా. ఎక్స్ ఇంటికి దొంగతనం భలే ఉంది, వెళ్తాం పద మావా. సన్నీ అటు చూడు, ఫ్రిడ్జ్ మీద ఫోటో అయింది. లక్డీ కపుల్ లోహిత్ జ్ఞాపకార్థమా? ఎవరికో ఫ్రిడ్జ్ కేసిందిరా. సన్నీ అనుకొండ మంగళ శెట్టి జ్ఞాపకార్థమా? ఓడి దగ్గర సోఫా లేపేసింది. అమీర్పేట అఖిల్ జ్ఞాపకార్థం టీవీ లేపేసింది. బేగంపేట బబులు జ్ఞాపకార్థం మంచం లేపేసింది. హైటెక్ సిటీ హర్ష జ్ఞాపకార్థం ఏసీ లేపేసింది. చందానగర్ చరణ్ జ్ఞాపకం. బండిలో పెట్రోల్ అయిపోయింది. నా దగ్గర తీసుకున్న డబ్బులు 500 నయ్యమే. నాకు తీసుకోవడమే గానీ ఇవ్వడం అలవాటు. అంటే నిన్ను నన్ను మోసం చేసింది నేనే. నా ఇంటికే దొంగతనంకి వస్తారా? దొంగలు మేం కాదే నువ్వు. ప్రతి వస్తువు మీద జ్ఞాపకార్థం అనే ఫోటో ఉంది, ఎందుకు? మా అమ్మ నా చిన్నప్పుడు చెప్పేది, ఎవరైనా గిఫ్ట్ ఇస్తే వాళ్ళని మర్చిపోవద్దు అని. మరి నా దగ్గర లక్షలు దొబ్బేసావే, మరి నేను గుర్తులేనా? ఆపు, నాతో రా. పైన చూడు. పైన ఉండదబ్బా, నన్ను నిలయం. నేనంటే ఎంత పిచ్చి మావా.